రోజుల్లో ఏదైనా పని చేయించుకోవాలంటే చాలా కష్టమైపోతుంది. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఏవైనా పాన్ కార్డ్ ఇలాంటివి ఏవి చేసుకోవాలన్నా సరే బాగా కష్టమవుతుంది. అది కూడా ఎక్కడికైనా వెళ్లి ఏదైనా చేయించాలంటే ఒకటికి 10 సార్లు తిప్పుతూనే ఉంటారు. నా పని కూడా అలాగే అవుతుంది. మా పాప స్కూల్ అని చెప్పేసి ప్రతిరోజు వెళ్తూనే ఉన్నాను. ఈ డాక్యుమెంట్ అంటాడు, ఆ డాక్యుమెంట్ అంటాడు. తీరమస వెళ్ళేసరికి ఈరోజు హాలిడే మేడం రేపు రండి అని చెప్తాడు. నిజంగా చాలా ఇరిటేటింగ్‌గా అనిపిస్తది. ఒకటికి 10 సార్లు కానీ ఓపికతో అలా వెళ్ళాల్సయితే వస్తుంది. మన పనైతే అక్కడ ఉంది కదా అని చెప్పేసైతే వెళ్తూ ఉన్నాను. డైలీ వెళ్ళడం, ఇంకా రావడం అలాగే అవుతుంది నా పనైతే. ఇదొచ్చేసి సండే మధ్యాహ్నం అనమాట. సండే రోజు మా పిల్లలిద్దరి హెల్త్ కూడా బాలేదు. చికెన్ తెద్దాం అనుకున్నాను. ఇంకెందుకులే చికెను, వాళ్ళకే హెల్త్ బాలేదని చెప్పేసి ఎలాగో ఇంట్లో ఎగ్స్ ఉన్నాయి కదా అని ఎగ్స్ మసాలా కర్రీ లాగా చేసేద్దాం. ఈ మధ్య అయితే బాగా ట్రెండ్ అవుతుంది కదా అని చెప్పేసి ఎగ్స్ మసాలా కర్రీ అయితే చేశాను. నిజంగా చెప్పాలంటే కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా వచ్చిందనమాట. నేను ఫస్ట్ టైమ్ చేశాను. ఎప్పుడు కూడా ట్రై చేయలేదు. మేము ఎప్పుడైతే నార్మల్‌గా టమాటా, ఎగ్ చేసుకుంటామో ఈ కర్రీ అనేది ఫస్ట్ టైమ్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది.